మనమందరం కలిసి ఒక పాట ద్వారా ప్రభుని కనపడతాము. రండి దయచేసి అందరు లేచినప్పుడు పాడుకుందాం. పాట సంఖ్య 163. సన్నతించుదని ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట. కొంత సర్దుకోండి, కొంత ఆలస్యం చివరి ఇంకా ఉంటారు. 163 రండి. పాట సంఖ్య 163. కొంత ముందుకు రండి. ఇంకా పాట సంఖ్య 163. సన్నతించుదని ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట. 163. సన్నతించెదను ఎల్లప్పుడూ, సన్నతించెదను
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం. ఇందులో కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. 9వ వచనం వరకు. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెస్రెయేలీయురాలైన అహోనయమున పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయులకు పుట్టిన దానియేలు రెండవ వాడు. అబీటలు కలిగిన షెకట్య ఐదవ వాడు. అతని భార్య అయిన ఎగ్లా కలిగిన ఇత్రెయిము ఆరవ వాడు. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైంది. తామారు వీరికి సహోదరి. రండి ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకన మా తండ్రి, ఇలా మీ ప్రజలతో కలిసి మీ అత్యున్నతమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా నాకు కూడా ఇచ్చిన ఘనతకై స్తోత్రములు తండ్రి. ఒకప్పుడు దావీదు ఆ యెబూసు ప్రాంతానికి వెళ్ళడానికి పుట్టివారు కరివేయుదురు అన్నట్టుగా తల్లి సామెత పుట్టినని రాయబడింది. వారు కనాను సంతతికి చెందిన వారని శాపగ్రస్తులను సెలవిస్తూ వచ్చారు. నేను నా పూర్వీకులకు కూడా నా తల్లిదండ్రులు అందరూ పాపంలో పుట్టిన వారు, శాపగ్రస్తమైన వారు. నిజమే తండ్రి, ఒకప్పుడు గుడ్డివాడనగా ఎంతో బలహీనుడైనట్టుగా, అయితే నా కొరకే మీరు ప్రభువా ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడినని సెలవించినట్టుగా మరణ భయములు మరణ దాస్యములో నన్ను మీరు ప్రేమించి రక్షించినందుకు స్తోత్రం. దేవా, దావీదు అందులో దాన్ని జయించి అందులో దావీదు నివసించి దావీదుపురం అనే పేరు పెట్టబడినట్టు రాయబడినట్టుగా అలాగే మీ మందిరంలో నేను ప్రవేశించడం మాత్రమే కాదు, నివసించున్నట్లుగా ఆదికాండం 35 రాయబడినట్టుగా యాకోబును బేతేలుకు వెళ్ళి అక్కడ నువ్వు నివసించి అన్నట్టుగా దేవా మీ మందిర ఆలయంలో నేను నివసించినట్లుగా నాకు ఇచ్చిన ఇటు ధనితకాయ స్తోత్రం తండ్రి. నా బలులు అర్పణను మీకు అర్పించినట్లుగా, స్తుతియాగములు అర్పించినట్లుగా మీరు నాకు నేర్పుతున్నదికాయ స్తోత్రం తండ్రి. దావీదైతే హెబ్రోనులో 7 సంవత్సరముల 6 నెలలు తాను పరిపాలన చేస్తూ వచ్చాడు. యెరూషలేములో అయితే 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే 1000 ఏళ్ల రాజ్య పరిపాలన నేను మీతో కూడా జయించువాడనై ఉండి అలాంటి ధన్యత మీతో కూడా శ్రమ పొందుతూ ఈ లోకంలో తండ్రి సోదరులు కూడా తప్పించుకునే మార్గం మీరు తెలియపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు. సాధారణంగా మనుషులు కలిసి సోదరు తప్ప మరి ఏది మీకు సంభవింపదని సెలవించినది. దేవ వీటన్నింటిలో కూడా నాకు తోడుగా ఉంది. దేవా, బలత్కారుల చేతులు అడుగు నన్ను విడిపిస్తూ, నన్ను కాపాడుతూ, నన్ను భద్రపరుస్తూ మీరు చేస్తూ వచ్చిన మేలులన్నిటికీ స్తోత్రం తండ్రి. మీ వాక్యం ఎంతోమంది లైవ్లో వింటుండగా వారితో మాట్లాడుతున్నాడు. మీ పరిశుద్ధమైన సన్నిధిలో దావీదు వలె మీ కృతజ్ఞత గలవారమై వాగ్దాన పుత్రులుగా మీకు మహిమ తెచ్చినవుగా నేను కృప చూపించాను. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
సరే, మనము గత దినాల నుండి దావీదు గురించి మనం చూస్తూ వస్తున్నాము. దావీదు తాను హెబ్రోనులో ఎంతకాలం ఉండే? హెబ్రోనులో ఎంత? 7 సంవత్సరముల 6 నెలలు. తర్వాత యెరూషలేములో 33. మొత్తం ఎంత? 40 సంవత్సరాలు దావీదు పరిపాలన. అంటే 6 నెలలు కూడా ఉంది. హెబ్రోనులో 7 సంవత్సరాల 6 నెలలు ఉంది. ఇది 33, 40 సంవత్సరాల 6 నెలలు. అయితే దావీదు చూడండి, హెబ్రోనులో ఉన్నప్పుడు, తర్వాత యెరూషలేములో ఉన్నప్పుడు మరి తనకు సంతతి కలుగుతూ వచ్చారు. ఇక్కడ మనం అదే విషయాన్ని చూడగలుగుతాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథంలో కూడా 5వ అధ్యాయాన్ని మనం ఆరాధన కొరకై ఇందాక చూస్తూ వచ్చాం కదా, అక్కడ కూడా మనము చూడగలం. సరే, ఇక్కడ చూస్తూ వస్తే మొట్టమొదటి ఎవరు పుట్టారని చూస్తున్నాము. అందరం కలిసి మొదటి వచ్చి చదువుకుందామా? మొదటి వచ్చిన అందరం కలిసి మనం చదువుకుందాం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలీయుడైన అహోనీయము నాకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మేయురాలైన అబీగలకు పుట్టిన దానియేలు రెండవ వాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తెన మైకా పుట్టిన అబ్షాలోము మూడవ. హగ్గీతు కుమారుడైన అదోనియా. సరే, ఒక 2-3 చూద్దాం, ప్రభు సాయం చేసినప్పుడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు హెబ్రోనులో దావీదుకు మరి ఎంతమంది పుట్టారు? 4వ వచనం వరకు చూడవచ్చు మనం. ఈ 6 హెబ్రోనులో అతనికి పుట్టింది. ఎంతమంది పుట్టారు? 6 పుట్టారు హెబ్రోనులో. ఆ తర్వాత యెరూషలేములో కూడా 33 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అక్కడ మిగతా వారు పుడుతూ వచ్చారు. అయితే దావీదు జీవితంలో మనం చూడగలుగుతున్నాము 2 ప్రాముఖ్యమైనవి. 2 స్థలాలు ఏంటి? 2 రాజధానులు అని చెప్పానే. ఏంటి 2 రాజధానులు? హెబ్రోను మొట్టమొదట, ఆ తర్వాత యెరూషలేము. మర్చిపోయారు అప్పుడే. 3వది చెప్పానే, 3 రాజధానులు. పాతకాలంలో చెప్తా వచ్చారు. సరే, వాస్తవంగా మనమందరం అక్కడికి పోవలసిన వారమే. కీర్తన 49లో మనం చూస్తూ వచ్చినప్పుడు మనమందరం అక్కడికి పోవలసిన వారమే. వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటిది మన జన్మస్థానము, కర్మస్థానం అంటే కూడా మంచిదేనేమో, అదే అన్నమాట వాస్తవంగా. కానీ ప్రభు దయ వల్ల, ప్రభు కనికరం వల్ల మనమందరం కూడా ఆ యొక్క పాతాళం అనే ఆ రాజ్యాన్ని తప్పించుకున్న వారిగా మనం ఉన్నాం. రండి దయచేసి కీర్తనలు 49వ కీర్తన చూడండి. కీర్తనలు 49వ కీర్తన 14వ వచనం అందరికీ చదువుకున్నామా? 14, 15 కూడా. వారు పాతాళంలో బందగా కూర్చోబడదు, మరణం వారికి కాపర్యయులను, ఉదయం యథార్థవంతులు వారి నేరులు, వారి స్వరూపం నివాసం లేనిపై పాతాళంలో క్షయమైపోవు. దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ గర్భంలో ఉన్న ఆయన నా ప్రాణమును విమోచించును. కాబట్టి ఇక్కడ చూడగలుగుతున్నాం, పాతాళ విషయమై చూడగలుగుతున్నాం. వారు పాతాళంలో ఏమంట? మందగా కూర్చోబడతారంట. 12, 13 వచనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు రాయబడింది, ఘనత వహించిన వాడైనను మనుషుడు ఏంటంట? నిలువచాడు. వాడు నశించి మృగములను చూశారు, నశించి మృగాలను పోలినవాడు. ఆ తర్వాత చూస్తే వస్తే రాయబడింది, వారు ఎవరంట? స్వాతిశయ పూర్ణులకు, వారి నోటి మాటను బట్టి వారు అనుసరించి వారికి ఇదే గతి అంటాడు. వారంట తమ ఆస్తికి తమ భూములకు పేర్లు పెట్టుకుంటారంట. తమ నివాసములు తరతరములకు ఉంటున్నాను అనుకుంటారంట. ఇంకా ఏమంట? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుతున్నట్టు రాయబడింది. కాబట్టి మన జీవితంలో అలాంటి వారు అంతమాత్రం ఇంకా 10వ వచనం అంటాడు, జ్ఞానం
ఉన్నటువంటి సంగతి అతనికి కనబడకుండా ఓ మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించుదురు. కాబట్టి ఇది నశించిపోయే సంతతి వారు. అయితే అట్టి వారిని మనం చూడండి, ప్రభు ప్రేమించి పాతాళంలో మందగా కూర్చోబడకుండా ఇక్కడ రాయబడినట్టుగా ఏమని రాయబడింది? అదే వచనంలో దేవుడు నన్ను చేర్చుకొనును. దేవుడు నన్ను ఏం చేస్తాడు? చేర్చుకుంటున్నాడు. ఎక్కడ నుంచి? పాతాళ బలములో నుండి. ఆ మాట చూడండి, పాతాళ బలములో. పాతాళానికి ఎవరు వెళ్ళారు? ఎవరు చూశారు? మరి పూర్వకాలం నుండి కూడా ఈ విషయమై మరి ఎన్నో ప్రవక్తల ద్వారా ఈ విషయం తెలియపరచబడతా ఉంది. అంతేందుకు దావీదు మాట్లాడు కదా 18వ కీర్తనలో ఏమంటాడు? గుర్తేనా మీకు? కీర్తన 18లో దావీదు పాతాళ విషయం అంటాడు కదా. ఏమంటాడు చూడండి, ఏమో వచ్చినాం చదవడి తీసిన వాళ్ళు ఏమన్నా ఉంటే 18వ కీర్తన. మరణ పాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొరుగువలే నా మీద పడి బెదిరింపగలను. చూడండి, ఇక్కడ పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆదిగా చూశాను. కాబట్టి మరణ పాశములు, పాతాళపు పాశములు ఈ రెండు చూడండి. 4వ వచనమేమో మరణ పాశములు, 5వ వచనమేమో పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. కాబట్టి మనం అందరం కూడా పాతాళంలోనికి వెళ్ళవలసిన వారం. నిజమే, దావీదు కూడా ఆ మాట చక్కగా చెబుతున్నాడు. అంతమాత్రంగా దావీదు చూడండి, తన జీవితంలో మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత గలవాడు. ఎవరంట? కృతజ్ఞత గలవాడు. అందుకే 18వ కీర్తన మీరు గమనించుంటారు. దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఈట్లను ఎప్పుడది? అతని శత్రువులందరి చేతిలో నుండి. కాబట్టి నిజంగా దేవుడు చేసిన మేలను బట్టి దావీదు ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దావీదు యొక్క కృతజ్ఞత ఎంతవరకు పనిచేసింది అంటే, దావీదుతో దేవుడు నిబంధన చేసి దావీదు సంతతి కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అంటే దావీదు దేవునికి కృతజ్ఞత కలిగిపోవడం దాన్ని బట్టి తన సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. 89వ కీర్తన మనం చూస్తూ వచ్చినప్పుడు ఎంతకాలం ఉంటుందంటే ఆయన సింహాసనం? సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం. ఇదేంటి, ఎంత ఆశ్చర్యం కదా! ఎన్ని వేల సంవత్సరాలు ఆయన సంతతి ఆయన సింహాసనం మీద కూర్చుండా నిల్చుందని ప్రభు చెప్తూ వచ్చాడు. గుర్తుందా మీకు? రావట్లేదా? సరే, 89వ కీర్తన చూడండి. చంద్రుడు ఉన్నంత కాలం అది నిల్చునియు, మీట నుండి సాక్షి నమ్మకముగా ఉంటున్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతోడ నేను ప్రమాణం చేస్తుంది. దావీదుతో నేను అబద్ధమాడను. కాబట్టి దావీదు తన జీవితంలో తన యొక్క ఆయుష్ ఎలాంటిదో, తను ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి పోతాడో బాగా దావీదు తెలుసు. ఇది మన జీవితంలో చూడండి, తెలిసినప్పుడు మనం ఏం చేయగలమంటే కృతజ్ఞత కలిగి ఉండగలం. అందుకే దావీదు మరి సొలొమోను దగ్గరికి, అంటే తన కుమారుని పిలిపించి తాను మరణకాలం సమీపించినప్పుడు మనం చూస్తూ వస్తే అక్కడ చాలా బాగా రాయబడింది. ఏమని రాయబడింది? నేను లోకులందరూ పోవలసిన మార్గం నేను మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను కదా. 1 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను. కాబట్టి ఈ మాట చూడండి, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చు అంటే దావీదు ముందుగానే ఎరిగాడా అంటే? అవును, కీర్తన 39 ఇంకా బాగుంటాడు. ఏమంటాడు? 39వ కీర్తనలు అయితే ఎంత చక్కగా చెప్తాడు. మనం పాట పడతాం కదా, ఏం పాట? లోకమంతా నాదరించి బంధుమిత్రులు ప్రియులను కొంటి, లోకమంతా నాదరించి బంధుమిత్రులు అంతయో మోసమేగా
అందుకే దావీదుకు తన పిల్లలకు వ్యత్యాసం అదే. తన పిల్లలకే కాదు, అనేక మంది రాజుల విషయం చూస్తూ వచ్చినప్పుడు దావీదు ఎప్పుడు కూడా నిజంగా ఆశ్రయించి గర్వించిన వాడు కాదు. ఒక జనులు లెక్కించే విషయంలో అది కూడా దేవుడే అనుమతించాడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు అనేక మందిని మరి ఆ చంప తలిచాడు దేవుడు. మనం చూస్తూ వస్తే దావీదు జీవితంలో ఎంత కృతజ్ఞత గలవాడు. అందుకే 4వ వచనంలో అంటాడు, కీర్తన 39:4లో అంటాడు, 140వ కీర్తనలో అంటాడు. చాలా సందర్భాల్లో 139 కీర్తనలో 4వ వచనం ఏమంటాడు చూడండి, యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణం ఎంతైనా నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణం నీవు బెత్తరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని అది చూడండి, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. 144 కీర్తన 3వ వచనం, 144:3, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నువ్వు వారిని ఎంపిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఎంత ఆశ్చర్యం కదా. అందుకేమో ఆ భక్తుడు అన్నాడు, ఏమన్నాడు, నా ప్రాణమా చెప్పరే రాదా, ఇదంతా వచ్చినట్లేదే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దావీదు జీవితంలో ఎందుకు అంతగా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే కారణం అదే. అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం. మీకు పదే పదే ఆ మాట చెప్తాం. ఎప్పుడు మనం మర్చిపోతామో చూడండి, మన అంతరంగంలో గర్వం అనేది ఆరంభం. అందుకే అదోనియా ఎందుకయ్యా దాని రాజు కాలేకపోయాడు అంటే దాన్ని బట్టి ఎక్కడి నుంచి మనం మొదలు ప్రాంతంలో మొదటి వారి పేరేంటి, అమ్నోను. అమ్నోను విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు మరి మొదటి రాజుల గ్రంథంలో మనం చూడగలం. అమ్నోను ఏం చేస్తూ వచ్చాడు మరి చూస్తూ వస్తే, సరే అదోనియా విషయం మనం చూడాల్సింది కదా. సరే ఇక్కడ చూస్తూ వస్తే రండి దయచేసి మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ముందు అదోనియా చూడొచ్చుందా, 5వ వచనం. నేనే రాజునని అనుకుని చూశాను. దేని బట్టి అదోనియా గర్వించిన వాడు. అందుకే మన జీవితాలు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం వినయ మనస్కులుగా అంటే దీర్ఘంగా, అంటే నేను అతిశయాన్ని చెప్పట్లేదు కానీ వాస్తవంగా చెప్తున్నా. నాకు మంచం మీద కంటే చాప మీద బాగా నిద్ర వస్తుంది. వాస్తవం చెప్తున్నా. మంచం మీద నిద్రపోతాను కానీ నాకు ఇది సరిపోద్ది అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడే కాదు, 6 నుంచి నాకు అదే అలవాటు. చెప్పాలంటే మంచం మీద ఆలవర్చి నిద్రపోతున్నాను చాప మీద. ఎందుకంటే చాపలు ఎందుకు అంటే మన జీవితం ఎంత అర్థమైనది. ఇంకా చాలాసార్లు మనకు లేని వాటి గురించి మనం ఆలోచన చేస్తాం. నా ఆరంభం కూడా అదే, ఒకవేళ నా అంత కూడా అదే అనుకుంటా. నన్ను చేపల గురించి చేస్తారు అది వాస్తవం చెప్తాను. మనుషుడు ఆ విషయానికి అర్థం చేసుకోగలిగితే తన జీవితంలో ధన్యుడవుతాడు. చాలాసార్లు మన జీవితాల్లో లేని వాటిని మనం కోరుకోవాలి. ఉన్న వాటిలో తృప్తి పొందక చాలా నష్టపోతూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సేవలో నాకు మంచం లేదనే ఆలోచన వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చింది తెలుసా, పెళ్ళి అయిన తర్వాత. ఒక డొక్కు మంచం ఉండేదన్నమాట మేదరలో. అది ఎలాంటి మంచం అంటే ఒక పక్క పడుకుంటే ఇద్దరు కలిసి మధ్యలోకి వచ్చేస్తారనమాట. అంటే దాన్ని ఏమంటారు, కుక్కి మంచమా, ఆ మంచమా. ఒక రోజు రాత్రి సిస్టర్ లేచి ఏడుస్తాం. నేను అడిగాను, ఏంటి లేచి ఏడుస్తున్నావు ఏంటంటే,
కనీసం పడుకోవడానికి మంచం కూడా లేకుండా ఏంటయ్యా అని బాధ. అప్పుడు ఆ తర్వాత వెంటనే మంచం తెచ్చిపెట్టాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వేరే వేరే ఉద్దేశంతో కాదు. దావీదు తన జీవితంలో చూడండి, ఆశైనప్పటికీ, సింహాసనంగా కూర్చున్నప్పటికీ, 40 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ దావీదు తన జీవితంలో ఎప్పుడు అదే అనమాట. ఆ గొడవలతో నేను మర్చిపోయినవాడు కాదు, ఆ కర్రను మర్చిపోయినవాడు కాదు, ఆ నీలబొడ్డిని మర్చిపోయినవాడు. దేవుడు ప్రజలాగా జాగ్రత్త. చాలాసార్లు మనం అటెండర్గా ఉండగానే మనం చాలా సీనియర్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తాం. మామూలు కాదు. కొంతమందికి 10,000 వస్తూ ఉంటారు, ₹1,00,000 చెప్పేది. నో నెవర్. జాగ్రత్త పడండి. సామెతల దగ్గర రాయబడి నాశనాలకు ముందు ఏమంట. ఎప్పుడు మన జీవితాలు మన అంతరంగ దేవుడు రాయబడింది, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుకుని కానీ ఎక్కువగా హృదయం లక్ష్య పెట్టడం. అంటే మన మనసులో గర్వించేది మన గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లే, దేవుడికి తెలుసు అన్నమాట. ఇప్పుడు చేసే ఉద్యోగం ఏంటి, వారి అంతరంగంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి దేవుడికి చెప్తారు. అది ఆ రొట్టె పట్టుకొని మన కృతజ్ఞతాస్తులు చెల్లి దాన్ని పెంచుతున్నామంటే దినత్వానికి సాదృశ్యం. మన జీవితాల్లో కొన్ని గ్రహించకపోతే యెషయా ఆ మాట చాలా ఏమంటాడు, ఏ బండ నుండి చెక్కబడిపో, ఏ గుంట నుండి. కాబట్టి మన జీవితంలో ఎందుకు మర్చిపోతాం మనం చెప్పండి? మర్చిపోవడానికి ఏముందని మర్చిపోతాం? రండి దయచేసి మనం చూడగలం. ఇక్కడ యెషయా 51వ అధ్యాయంలో 51వ అధ్యాయం దయచేసి ఎవరైనా బిగ్గరగా చదువుతారా? మొదటి వచ్చిన నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితరో దాన్ని ఆలోచించుడి. అది ఎందుకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ వర్తమానం మనకి ఇస్తున్నాడు. నా మాట వినుడి, ఆలోచించుడి. తర్వాత 2వ వచనంలో ఆలోచించుడి, మరొక భాగంలో ఆలోచించుడి. 2వ వచనం అందరం కలిసి చదువుతాము. 2వ వచనం అందరం కలిసి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కలిగిన శారాను ఆలోచించుడి. అతను ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచింది, అతన్ని ఆశీర్వదించాలని పెక్కు మధ్య అన్నట్లు ఆలోచించుడి. అబ్రహాము సంగతి ఆలోచించాలంట, శారా సంగతి ఆలోచించాలి. ఏంటి దేవుడికి ప్రజలారా, ఎన్నోసార్లు మన జీవితంలో ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయి అంటే యాకోబు అంటాడు. మీరు గమనించారా? యాకోబు రాసిన పత్రికలో ఆ మాటలు బాగా చెప్తాడు. రండి 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరం కలిసి మనము మొదటి 3 వచనాలు లేకపోతే 6 వచనాలు కలిసి చదువుకుందాం. అందరం కలిసి మీలో ఈ న్యాయంలో పోరాటం దేని నుండి కలుగుతున్నవి? మీ అమలులో పోరాటం మీ భోగేచ్ఛ నుండియే కదా. మీరు ఆశ్రయించున్నారు కానీ మీకు దొరకలేదు. నా రాజ్య చేతులు మత్సరపడదు కానీ సంపాదించుకోలేదు. ఓట్లాడలు యుద్ధము చేతులు కానీ దేవుని అడుగనగినా మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగం నిమిత్తం వినియోగించటకై దురుద్దేశించేవాడు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారాల ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మీ దగ్గర. కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడంతగా అపేక్షించిన అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనించు. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనుల కృప అనుగ్రహించునని లేఖనము అది చూశారు. దేవుడు అహంకారం ఏం చేస్తారంట? ఎదిరించి. కాబట్టి మనం చూస్తూ వస్తే అమ్మోను పెద్దవాడే, అదోనియా గురించి మనం చూస్తున్నాం. ఈ అదోనియా కూడా ఏం చేశాడంటే గర్వించిన వాడిగా ఉన్నాడు. దావీదు సంతానమే. అయితే ఏం ప్రయోజనం? ఓ దేవుడికి ప్రజలారా, ఈనాడు మనం చాలా జాగ్రత్తగా
దావీదు సంతతి వారు ఎంతో మంది ఉన్నారు. అక్కడ చూస్తూ వస్తే హెబ్రోన్లో ఎంతోమంది పుట్టారు, ఆ తర్వాత యెరూషలేములో పుట్టారు. కొంత వచ్చే వారిలో మనం క్షుణ్ణంగా చూద్దాం. మరి ఇంతమంది పుట్టిన కుమారుల్లో ఒకడే వాగ్దాన పుత్రుడు. ఆ విషయం చెప్పబోతున్నాం. ఎవరు వాగ్దాన పుత్రుడు? సొలొమోను. ఎవరు చెప్పలే? దావీదుకి ఎవరు? సొలొమోను. మరి అమ్నోను ఉన్నాడు, ఇంతమంది సంతతి ఉన్నారు కదా, సొలొమోనే దేవుడు ఎందుకు అంటే అవును. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి పుట్టాడు ఈ సొలొమోను? చెప్పలే? బెత్షెబా. అసలు బెత్షెబా మనకు తెలుసు కదా, ఎవరి భార్య? ఊరియా భార్య. మరి వేరే వారి భార్య ఈయన భార్య ఎట్లా అవుతుంది? నాకు అనిపిస్తుంది మరి ఈయనకు సమ్మతించాడు, మనుషులే సమ్మతించరే. అంటే దావీదు జీవితంలో తన పాపం చేసినప్పటికీ, అందుకే మొదట పుట్టిన కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. దేవుడే మన్నాడికి అప్పచెప్పాడు దేవుడు. ఆ తర్వాత మనం చూస్తూ వస్తే మరి రెండవదిగా దీనత్వం విషయం మనం చూస్తున్నాం. రెండవది మొట్టమొదటి కృతజ్ఞత గలవాడు దావీదు, రెండవది దీనుడు దావీదు. ఇక్కడ మూడో విషయం చూస్తూ వస్తే గమనించి చూడండి, దావీదు యొక్క జీవితంలో గొప్ప లోపం ఏంటంటే వీటన్నిటికంటే గమనించిన చరిత్రలో తన పిల్లలను సరిగా పెంచకపోవడం. ఎప్పుడో చాలా మంది పుట్టారు, యెరూషలేములో పుట్టారు, కానీ అయితే వారి విషయంలో చొరవ తీసుకోలేకపోయాడు. పెద్దవాళ్ళు అంటారు, మొక్కై వంగనిది మానై వంగున. ఏంటి అంత గొప్ప రాజు మరి ఎందుకు తన పిల్లల విషయమే అజాగ్రత్తగా ఉంటూ వచ్చాడు? మరి ఆ దినాల్లో పరిపాలన, రాజ్యము ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. ఆ సంగతులు అలా ఉంచినప్పటికీ అయితే మనం గమనించగలం ఏంటంటే దావీదు తన జీవితంలో చూడండి, తన పిల్లల విషయం అలా ఉంచితే దేవుని సన్నిధిని ఏనాడు నిర్లక్ష్యం చేసిన వాడు. సరే, గలతీయులకు రాసిన పత్రిక వెళ్దాం. మనం బాగా రండి దయచేసి గలతీయులకు రాసిన పత్రిక మనం వెళ్తే అక్కడ రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక ఈ వాగ్దాన పుత్రుడి విషయమై ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పౌలు. ఏమంటున్నాడో చూడండి, దయచేసి 3వ అధ్యాయము దయచేసి అందరం కలిసి 9వ వచనం లేకపోతే 7, 8, 9 కలిసి చదువుతున్నామా? 3వ అధ్యాయం 7, 8, 9 అందరం కలిసి చదువుతున్నాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఎవరంట? విశ్వాస సంబంధులే, వాగ్దాన పుత్రులు అన్నమాట. కాబట్టి ఈనాడు శరీర సంబంధమైన పిల్లలుగా కాకుండా, అందుకే 13లో అంటాడు, ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఎవరంట? అబ్రహాము పొందిన ఆశీర్వచనం. 4వ వచనంలోని విషయాన్ని చాలా బాగా ప్రస్తావిస్తాడు. 28వ వచనం చదువుతారా? 4:28 చదవండి. గలతీ 4. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన, ఆ మాట చూడండి, వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులు. అంటే కుమారులు ఎంతమంది ఉండొచ్చు, కూతురు ఉండవచ్చు, కానీ వాగ్దానం బట్టి పుట్టిన. అందుకే సొలొమోనుకు, అమ్నోనుకు, అదోనీయాకు, దానియేలు, ఇంకెవరు ఎంతమంది పిల్లలు మనం ఒకవేళ వచ్చే వారు పరిస్థితి ఎక్కువ మంది చూద్దాం. ఇక్కడ చూస్తే వస్తే రాయబడింది మొట్టమొదటి ఎవరంట? అమ్నోను. పెద్దవాడు అమ్నోను అన్నమాట. ఈయన సంగతి చూస్తూ వస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎవరి విషయంలో పాపం చేయాలని కోరుకుంటాడు? తన సొంత చెల్లెలు అన్నమాట. ఎంత బాధాకర విషయం కదా. 2వ సమయాల కింద 13వ అధ్యాయం మనం చూస్తూ వస్తే ఈ అమ్నోను ఏం చేశాడంటే మాయవేషం వేసుకొని మరి అక్కడ నాకు బాగలేదని కూర్చుంటాడు. ఎందుకు అంటే ఈయన చెల్లెలు తామారు చాలా అందంగా సుందరవతిగా ఉంటుంది. కాబట్టి ఆమె విషయమై
ఆమెను కూడాలని పాపం చేయాలని యెహోనాదాబుతో మరి చెప్పి, అతను మిత్రుడు అనమాట అమ్నోను. సరే అతనితో చెప్పి వేషం వేసుకుని మంచం మీద పడుకుంటాడు. సరే అట్లా తిరిగి దావీదుకు తెలుస్తుంది, ఏంటయ్యా మరి దర్శనానికి రాలేదు అమ్నోను అంటే, అయ్యా బాగలేదు మరి పడుకొని ఉన్నాడు అంటే తండ్రి చూడడానికి వస్తాడనమాట. ఎవరు? దావీదు. వస్తే ఏం జరుగుతుందో తెలుసా? 5వ వచనం రాయబడింది, నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలు తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను పూజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు. చూడండి ఏ కోరిక పుట్టిందంట వీడంట. చూడండి ఈ అమ్మానంట నానాటికి ఏమవుతున్నాడంట, నానాటికి చిక్కిపోతున్నాడు పాపం. చూడండి 4వ వచనంలో. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ మనిషి ఎందుకు చిక్కిపోతున్నాడు అంటే తామాన్ని బట్టి చిక్కిపోతున్నాడు, పాపాన్ని బట్టి చిక్కిపోతున్నాడు. ఎంత బాధకరం కదా. అందుకే ఈ అమ్మాయి విషయం చూస్తూ వస్తే దావీదు సెలవిస్తాడు. సరే 7వ వచనం రాయబడింది, దావీదు నీ అన్న యొక్క అమ్మాయి ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారి ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు ఏం చేసింది, మా అన్ననే కదా అని తన అన్న ఎదుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి మరి పిండి తీసుకుని కలిపి అప్పములు తయారు చేసింది. అయితే ఆ తర్వాత మనం చూడగలం, అందరిని పంపివేసి ఆమెను చేర్చినట్లుగా చూస్తాం. ఎంతగా ప్రతిమాలుకుంటుందో అక్కడ రాయబడిన 12వ వచనంలో, ఆమె నా అన్న నన్ను అవమానపరచుకును, ఈలాగు చేయడం ఇశ్రాయేలులకు తగదు, ఇటు చాలా కార్యము నువ్వు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను. అలాంటి దుర్మార్గం పని చేస్తూ వచ్చాడు. మీరు గమనించారా? చూడండి, దావీదు చేసిన పాపం విషయమై తన సంతలోకి దేవుడు తీసుకువచ్చాడు. నీకు అర్థమవుతుంది కదా. అంతెందుకు ఇదే అమ్నోను మళ్ళీ ఎవరు చంపుతారు, విందుకు పిలిపించి ఎవరు చంపుతారు, అబ్షాలోము చంపేవాడు. ఎంత అంటే తన పిల్లలు ఎంత నరహంతులు అయిపోయారు చూడండి. సామెతలు 22:6 చదవండి. సామెతలు 22:6 చదవండి. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అదిగో చూశారు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి ఏంటాడు, తొలగిపోడు. మనం గమనించగలం. అబ్షాలోము ఏం చేశాడు, అబ్షాలోము తండ్రిని చంపి రాజు కావాలనుకున్నాడు. ఎలాంటి కుమారుడు అంటే దావీదు కుమారుడు అమ్మ. దావీదు కుమారులు వీరాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా. అవును, ఓ దేవుని ప్రజలారా, అందుకే దావీదు వలె కృతజ్ఞత బుద్ధి కలిగిన వారమే. రెండవదిగా ఎల్లప్పుడూ మనం దీన మనసు గలవారు. మూడవదిగా వాగ్దానం పుత్రుడైన సొలొమోను, అది తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. తండ్రి ద్వారా తాను మరి ఆ వాగ్దానం స్వతంత్రింపజేసుకుంటూ వచ్చాడు. ఈనాడు దేవుని ప్రజలుగా మనం కూడా మనం ఎక్కడ నివసించినా అది దావీదు చేతుల్లో చూడండి, హెబ్రోను అనుభవం, యెరూషలేము అనుభవం. ఈ రెండింటిలో కూడా మనం చూస్తూ వస్తే ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు దావీదు. ఎన్నో శోధనలు కూడా వెళ్తూ వచ్చాడు దావీదు. నిజంగా తన జీవితంలో తన పిల్లలే తరుగుతున్నాడు. ఒక ఆలోచించండి మీరు. ఎప్పుడైనా మన ఇంట్లో అనుకోండి, ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఎక్కడ పక్కన ఇక్కడ ఏదో ఉంది ఊరు, అది ఏమన్నది, రోడ్లో పిల్లలు పోయి దారిలో ఉంది, ఏమన్నది కలకడ. ఒకవేళ అనుకుందాం కలకడ మనం బస్ స్టాండ్ దగ్గర ఒక ఇల్లు తీసుకుని ఉన్నాం అనుకోండి. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు, కలకడలో ఉన్నారు, మీరు రాజ్యంలో మంచి ఇల్లు కదా అంటే నాకు ఏం చెప్తాం అయ్యా అంటే ఫస్ట్. తర్వాత ఏమంటాం చెప్పరా, ఏమంటా చిన్నగా, అయ్యా నా కొడుకు కావాలన్నాడు, పెళ్లి చేసేట్టున్నాం ఈ మధ్యలో అంటే పెళ్లి చేసామంటే 2 పిల్లలు వానికి కూడా, మరి ఏంటి సంగతి అంటే సరేలే వాళ్ళు ఉంటామంటే మేము వదిలిపెట్టి ఇంకా సామాన్య భాషలో మనం చెప్పేస్తాం. ఎలా కదా, ఎంత బాధకరం కదా. అక్కడ రాయబడింది, జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని. మరి ఏంటి ఇలాంటి కుమారుడు కన్నాడా అంటే అవుననే చెప్పాలి. అది దేవుడి పొందాలి. చాలా జాగ్రత్తగా మన పిల్లలు పెంచే విషయం ఏమాత్రం రాజీ కాకుండా. నాకు ఇప్పుడు కూడా మా తండ్రి విషయంలో ఆయన రక్షణ పొందలేదు, కానీ పొందలేదు నాకు తెలియదు, కానీ
ఇప్పుడు మా తండ్రి నేను అనుకోవడానికి కారణం ఏంటంటే చాలా కఠినంగా శిక్షించేవాడు. అదే సమయంలో అంతే ప్రేమించేవాడు. ఆదివారం మాంసం కాదు, మా ఇంట్లో ప్రతిరోజు మాంసమే. మాంసం లేకుండా ఆయన భోజనం చేయడు. మా ఆయనకు అలవాటు. ఏదో ఒకటి నీసు ఉండాలి. నీసు అంటే తెలుసు కదా, చేపలో లేకపోతే గుడ్డు ఏదో ఒకటి అనమాట. ఏమి లేకపోతే గుడ్డు అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రేమ గలవాడు మా నాన్న. కాబట్టి గమనించండి. అదే సమయంలో శిక్ష విషయంకి వస్తే చెప్పాను కదా, అంతకుముందు చెప్పాను. నాకంటూ ప్రత్యేకమైన బెల్ట్ తగ్గించేవాడు ఆయన. గోడకు మేకు కుట్టి ఆ బెల్ట్ చెప్పేవాడు. కోపం వస్తే అనేవాడు, అది ఆ బెల్ట్ చూసుకోవాలనేవాడు అంతే. ఒక్కోసారి నాకు అనిపించేది, చిన్నప్పుడు అనిపించేది ఎక్కడైనా దూరంగా పారిపోదామా అనిపించేది. నిజంగా అంత కఠినంగా శిక్షించేవాడు. పగలంతా స్కూల్కి వెళ్ళి ఆ ట్యూషన్కి వెళ్ళి వస్తే మరి ఆయన కాసుకోని ఉంటాడు అన్నమాట. నా కోసమే కష్టం ఉంటాడు. ఎంత అలసిపోయి ఉంటాం పిల్లలు కదా. ఏమి దయాదాక్షిణం లేకుండా గోడ కుర్చేసి, ఏ కుర్చీ గోడ కూర్చోండి తెలుసా లేదా మీకు? గోడ కుర్చీ వేసావా? గోడ కుర్చేసి మరీ ఆయన ఎక్కడ తెప్పించేవాడు అన్నమాట. ఆ దినాల్లో నాకు అనిపిస్తూ ఉంది, ఒకవేళ అలా కఠినంగా ఆయన నన్ను చూడకపోతే, లేక ప్రేమతో నన్ను చూడకపోతే, నేను ఇక్కడ దాకా బైబిల్ పెట్టుకు మీ దగ్గరికి వచ్చినవనే. అందుకే దేవుడి ద్వారా జాగ్రత్త. సరే, ఇప్పటికి అయిపోయింది. ఇంకా పెద్దలు అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే దావేది చేశాం. పెద్దవాళ్ళు అయిపోయారు. నిజంగా నేను అనుకుంటున్నా, వాస్తవంగా అమ్నోనును మనం చూస్తూ వస్తే రాయబడింది, మరి ఈ యొక్క అబ్షాలోము మరి చంపించినప్పుడు దావీదు ఎంత బాధపడి ఉంటాడు కదా కదా. ఎంత పెద్దవాడు కదా. ఎవరు చెప్పలే? అమ్నోను పెద్దవాడు కదా. పెద్దవాళ్ళు నిజంగా మరి అలా చేయడం తప్పు కదా. సరే, వాడు పాపం చేశాడు, అంత మాత్రం పక్కబట్టి మరీ అలా చేయడము ఏమైనా పద్ధతిగా ఉందంటే మరి అంత కోపం చేస్తుంది. అందుకే ఇక్కడ రాయబడిన వాక్యంలో అమ్నోను అంటే అర్థం ఏంటంటే నమ్మకమైన వాడు. ఎవరంట? ఎంత నమ్మకమైన వాడు చూశారు కదా. నేను అనుకున్న దావీదు ఎందుకు ఆ పేర్లు పెట్టాడంటే దేవుని తలచుకొని ఆ పేర్లన్నీ పెట్టుకుంటూ వచ్చాడు. మనం కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, మామూలుగా ముద్దు ముద్దు పేర్లు, అవునా కదా, పెట్టుకుంటాం. కానీ ఏం ప్రయోజనం? నేను అనుకుంటున్నాను నిజంగా ఈ దినాల్లో తల్లిదండ్రులు సంతోషించారు, కన్నీళ్ళు గారుస్తున్నారు. ఆ కంట్లో నుండి ఈ కంట్లో పోపిస్తున్నారు. నిజంగా ఒకవైపు పిల్లలు ఉన్నారని సంతోషం కంటే నిజంగా చాలా బాధను అనుభవిస్తున్నారు. వాస్తవం చెప్తారు. కొంతమంది నిజంగా మరి ఉద్యోగస్తులు అయితే పర్లేదు, కానీ పేదవారు. నేను అట్లా మరి నా వాక్యం విందామని సెల్ ఆన్ చేస్తున్న వార్తలు వచ్చాయి. అందులో ఒక అబ్బాయి, ఏది పబ్జీనా ఏమంటారు, పబ్జీలో అందులో ఏదో తుపాకీ ఉంటుందంట, 2 లక్షల తుపాకీ నాకు కొనిస్తావా లేదని చెప్పేసి మరి తండ్రికి చెప్పాడు. లేదు, ఒప్పుకోలేదు. 2 లక్షలు కదా, ఎక్కడికి వస్తుంది అంటే, లేదు నేను చచ్చిపోతానని ఆత్మహత్య చేసుకొని. చూడండి నాడు పిల్లలు అలా ఉన్నారు. ప్రత్యక్షంగా నాకు జరిగిన సంఘటన. రైల్వే కోర్టులో మేము ఉంటే ఒక యవనస్తుడు ఇలాగేనమాట, రైలు వస్తూ ఉంది, నేను రైలు కింద పడి చచ్చిపోతా, నాకు బుల్లెట్ తీస్తావా? ఆయన నాకు ఫోన్ చేశాడు, నా పరిస్థితి ఏదన్నా అని చెప్పేసి అంటే పరిగెత్తుకొని, నేను ఇంకా కొంతమంది పరిగెత్తుకొని ఆందోళన పరిగెత్తి రైల్వే స్టేషన్ పోతే ఇంకేమని ట్రైన్ వస్తూనే ఉంది. వీడు ఎక్కడో కనపడలే, వీడు ముందు మనం పట్టుకోరు కదా అని చూస్తే కనపడలే. తీరా మరి ఆ ట్రైన్ ఏం చేస్తుందంటే మామూలుగా స్టేషన్లో ఆగుతుంది కదా 2 నిమిషాలు, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. వచ్చేసరిలో ఎక్కడ నుండి వచ్చాడు అనమాట, వచ్చి ఇక పడబోతున్నాడు అనమాట. ఎక్కడికి పోయేది మేము పట్టుకున్నాం, కాలు పట్టుకొని ఆవేశం అన్న వదిలేసాను, నీకు తెలియదు మా ఆయన సంగతి, నీకు తెలియదు అంటాడు. పోవు బండి నేను తీసిస్తాను కావాలంటే, పూట పడుతున్నా నేను అని బతిమాలుకొని ఆ అబ్బాయి ఇంటికి. చూడండి, ఓన్లీ వాడు ఏమైనా 5th క్లాస్ 6th క్లాస్ డిగ్రీ చదివినాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వాడు అడ్వకేట్. ఎంత బాధకరం అంటే ఏంటి చదువు. యెషయాలో రాయబడింది గమనించాలి, 47వ అధ్యాయం రాయబడింది, చదవండి. ఏమని రాయబడింది? నీ విద్యయు అర్థండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం ఎంత చక్కగా రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 47
7వ అధ్యాయము దయచేసి తీసేవారు 10వ వచనం చదవండి. నీ చరిత్రను ఆధారం చేసుకుని ఎవరు నన్ను చూడడని అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప ఎవరును లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విజయం నీ జ్ఞానమును నేను చెరిపివేసాను. ఒక సంఘటన నీ కళ్ళారు చూసిన సంగతి చెప్తాను. గుంటూరులో ఒక అమ్మాయి మంచి అందగత్త, వాళ్ళు కమాస్ అనుకుంటారు, గుర్తులేదు నాకు, రెడీ చేస్తుంది. అంటే క్యాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చాలా మృదువుగా పెంచబడతారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ప్రేమించింది ఒక అబ్బాయి. వాళ్ళ నాన్న ఎంత బతిమాలుతున్నాడంటే కాలు పడుతున్నాడు, అమ్మ మన కులం వేరు వాళ్ళ కులం వేరు, నువ్వు ప్రేమించానంటే నేను ఇప్పుడు ఏం చేయగలను, కష్టపడి చదివించాను నేను అని బతిమాలుతూ వచ్చాడు. వెళ్ళేదా నేను అక్కడికే వెళ్తాను, అబ్బాయి చేసుకుంటాను. ఆయన తెలివిగా ఏం చేశారు తెలుసా, ముగ్గురు వేసే రైల్వే స్టేషన్లో వెళ్తూ ఉన్నాను, ట్రైన్లో వెళ్తూ ఉన్నాను. ప్రత్యక్షంగా నేను చూసిన సంగతి చెప్తాను. ట్రైన్లో వెళ్తూ ఉంటే మొట్టమొదట వెంటనే వాళ్ళమ్మ వచ్చే ట్రైన్కి, అంటే వీళ్ళు ట్రైన్లో ఉన్నారు, ఒక్కో ట్రైన్ వస్తుంది కదా, ఆ ట్రైన్ కింద వచ్చేసారు. సరే ఆ అమ్మాయి వెంటనే కాలు పడుతుంది, నాన్న నేను నీ మాట పెట్టాను, సరేమ్మా సరేమ్మా కాకుండా ఆ తర్వాత కాస్త దూరం పోయిన తర్వాత ఆ అమ్మాయిని ట్రైన్ కింద వచ్చేసారు. తర్వాత తాను కూడా కోట్లకు రాస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతగా ఏడుస్తారంటే అసలు వాళ్ళు ఆదరించలేదు. ఎందుకు చెప్తున్నా అంటే మనుషులు చూడండి, పాపానికి అలవాటు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేదు, ఎన్ని కుటుంబాలు ఇలా బతుకుతున్నా, అనాథలుగా బతుకుతున్నారు. కేవలం వాళ్ళ లభం మాత్రం ఉంటుంది, వెళ్ళి మేము సువార్తకు వస్తాం. అది ఒకవేళ లైవ్లో ఎవరు వస్తే ఎవరు వింటూ ఉంటుంది, జాగ్రత్త. మీ తల్లిదండ్రుల మాట వినండి. మిమ్మల్ని కన్నది ఎందుకు అంటే దేవుని సంతోషపరుస్తారు. తల్లిదండ్రులను పెంచాలి. జీవితాల్లో అలా జరగకపోతే నాకు అనిపించింది, ఈ మనుషులు గుండె ఏమైపోయింటారు, ఏమంటుంది అంతే కదా. సొంత ఇంటిలోనే ఒకరినొకరు హత్య చేసుకోవడం అంటే ఎంత భయంకరం. 2వ సమయగ్రంథంలో మనం చూస్తూ వస్తే రాయబడింది, చూడండి ఏమని రాయబడింది. 2వ సమయగ్రంథము అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు తామారు చెరపబడింది, తర్వాత మనసులో ఉంచుకున్నాడు అబ్షాలోము. ఏం జరిగింది చూడండి అమ్మ విషయం. రాయబడింది, దయచేసి 13వ అధ్యాయం 22వ వచనం చదువుతారు. మంచి చెడ్డలు ఏమీ మాట్లాడక ఊరుకునేది కాదు, తన సహోదరి తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ ఇచ్చాను. అది చూడండి, పగ ఉంచుకున్నాడు. ఇప్పుడు 23వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 23, 24 అందరూ కలిసి చదువుకుందాం. 2 సంవత్సరములు అయిన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసూరులో అబ్షాలోము గొర్రెబొచ్చు కత్తిరించి కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందులకు పిలిపించెను. చూసారా, అంటే ఆలోచన కలిగి ఉన్నాడు, పగబట్టి ఉన్నాడు, సమయం రాజు చూద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? 24 వచ్చింది. అబ్షాలోము రాజు వద్దకు వచ్చి చిత్తగించుము, నీ దాసునైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలం వచ్చెను, రాజుమైన నీవు నీ సేవకులు విందులకు రావాలని నీ దాసుని నేను కోరుచున్నా అని మనవి చేయగా రాజు, నా కుమారుడా మమ్మను పిలవద్దు, మేము నీ భారీగా భారంలో ఉన్నాం, మేమందరం రా తగదని చెప్పినాను. అబ్షాలోము రాజును బలవంతము చేసి అయితే దావీదు వెళ్ళనక అబ్షాలోమును దీవించి పంపగా అబ్షాలోము రాకపోయేలా నా అన్నయ్యకు అమ్మను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసాను. అది చూసారా, అసలు సంగతి అది. దావీదు పిలవాలని కాని ఉద్దేశం అక్కడ. అమ్నోను పిలిచి అమ్నోను ఏం చేయాలి, తర్వాత ఏం జరిగింది చూడండి. అంటున్నాడు 28వ వచనం అందరూ కలిసి. అందులో అబ్షాలోము తన పరివారాన్ని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి ఇందులో మీరు కనిపెట్టి అమ్నోను అంతం చేయడం నేను మీతో చెప్పినప్పుడు
భయపడక అతని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చింది. చూసారు? కాబట్టి అలాగే జరిగింది. మరి ఈ యొక్క అమ్నోను చంపబడ్డాడు. అందులో ఆ తర్వాత మరి పారిపోతూ వచ్చారు. ఇక్కడ గమనించుడండి, ఎంత బాధకరమైన విషయం. అంటే దావీదు వలె వారి హృదయాలు మెత్తనివిగా, అంటే విరిగినట్టు హృదయం కలవారిగా ఉండలేకపోతుంది. అయితే నాకు ఆశ్చర్యమైన విషయం అంటే, నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అంటే, సరే సంతత అలాగే ఉన్నప్పటికీ దేవుడు మాత్రం ఎవరి మీద మనసు పెట్టుకున్నాడు చెప్పండి? దావీదు మీదే మనసు పెట్టుకున్నాడు. దావీదు తర్వాత ఎవరి మీద మనసు పెట్టుకున్నాడు దేవుడు? ఆయన ప్రేమించడం ఆరంభించాడు అంటే నిజంగా దేవుడు మనం చెప్తారు ఇంకా తరతరాలన్నమాట. అది అంటాడు ఏమంటాడు? శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీడల. ఈనాడు మనం చెప్తారు, ఒకవేళ దావీదు సంతతిలో మనం ఉన్నామా? అలా ఉంటే చాలా భయంకరం. దావీదు తన జీవితంలో ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పటికీ నిజంగా దేవుని సన్నిధిలో మనకి రాయబడింది. మనం మొదటి వృత్తాంతంలో 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో దావీదు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు? యెహోవా సన్నిధికి వెళ్ళేవాడు. చదవండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం ఏమని రాయబడి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 17 కదా. రండి దయచేసి. కాబట్టి మనం చూస్తూ వస్తాము దావీదు జీవితంలో ఎంత అద్భుతంగా చూడండి. తాను దేవుని సన్నిధికి లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చోండి ఇలాగన మనవి చేసాను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? నా కుటుంబం ఏ పాటిది? నీ దృష్టికి కొంచెమే, మానవ పద్ధతిని బట్టి. కాబట్టి మొదటి వృత్తాంతంలో 17వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలం కదా. 2వ సమూయేలు 7:18 మనం చూడగలుగుతున్నాం. 2 భాగాల్లో మనం చూడవచ్చు. అంటే దావీదు పదే పదే దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటూ వచ్చాడు. ఇంత హెచ్చరిక తెచ్చుటకు నా ఇల్లు ఏపాటిది, నేను ఏపాటి వాడను. తండ్రులుగా మనకు ఉన్న బాధ్యత నేను గుర్తు చేస్తున్నాను. పిల్లలు అలా ఉన్నారు, సరే అలా ఉందంటే మనం ఏడుస్తూ బాధపడుతూ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు నాకు ఏం చేశాను అనుకున్నామా? ఒకవేళ అనుకుంటున్నా అమ్నోను చనిపోయిన తర్వాత దావీదు ఒకవేళ దేవుని మీద ఎలా పగబడలేడు కాబట్టి దేవుడు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడా? దావీదు ఉన్నాడా? ఇక్కడ జాగ్రత్త పడాలన్నా మన పిల్లల విషయం కావచ్చు, మన బంధువుల విషయం కావచ్చు, మన ఇంటి విషయం కావచ్చు, ఏమి జరిగినప్పటికీ చూడండి, మనము దేవునికి అప్పచెప్పడం తప్ప, దేవునికి ప్రార్థించడం తప్ప మనం వేరే ఇంకేమీ చేయలేము. మీరు గమనించారు లేదు, దావీదు నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను చూడండి. ఎవరు వ్యక్తి? ఏలి. అక్కడ రాయబడింది మొదటి సమూయేలు గ్రంథంలో చక్కగా రాయబడింది. చూడండి రండి దయచేసి, మనం ముగింపుకొద్దాం. ఇంకా మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తూ వస్తే ఏలి కూడా మరి దేవుని చేత హెచ్చరింపబడతాడు. అయితే అక్కడ రాయబడింది ఏమని రాయబడింది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు కనుక అతనికి ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూడండి రాయబడింది, వారిని అడ్డగించలేదు, తాను ఎరిగియో. ఏమి ఎరిగాడు? శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు. దేవునికి ప్రజలారా, ఈనాడు మన పిల్లల విషయమై మన
మనం జాగ్రత్త పడడం అవసరం. సాధ్యమైనంత మటుకు మనం జాగ్రత్త పడాలి. అందుకే ఈ విషయం మనం ఎన్నోసార్లు తప్పిపోయి చెప్పాలంటే హృదయం అంతా బాధతో. నిజమే, చాలామంది నాతో అన్నారు, అన్న మీకు పిల్లలు లేదు, మీరు ధన్యులన్నా అని చెప్పకపోయినా సేవకుల విశ్వాసంగా మీరు ధన్యులన్నా ఏంటి ఎలాగంటారు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు మీరే కదా అంటే ఎందుకన్నా ఓపిక, రాత్రిపూట నిద్ర పట్టట్లేదన్నా అవి చెప్పరు. రాత్రిపూట ఏం పట్టట్లేదంట, నిద్ర పట్టట్లేదు. నిజమే, ఇది వాస్తవమైన సత్యం. అయితే దావీదు ఏం చేశాడు, మనం అదే చేయాలి. దావీదు చూడండి, తరతరాలకి దేవుని ఎదుట నిలుచువాడిగా, తరతరాలకు దావీదు ఒక మాదిరిగా ఉన్నాడు అంటే తన పిల్లలను బట్టి తన ఏమాత్రం పొంగిపోనే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన పిల్లలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం పొంగిపోకూడదు. అయితే బాధ్యత మన మీద ఉందని నేను జ్ఞాపకం చేశాను ఇందాక. అయితే అలా కాదు, ఇలాగైంది కాబట్టి నేనేం చేయగలను, దేవుడు నాకేం చేశాడు, నా కొడుకు ఏం చేయలేదు దేవుడు, నా కుమార్తెకి ఏం చేయలేదు దేవుడు, అలాగే దేవుని మీదకి అలగవద్దు. దేవుని వాక్యం రాయవద్దు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, ఎప్పుడు పొరపాటు ఆయన చేయడు. దేవుని వాక్యంలో చాలా చక్కగా రాయదు, జీసస్ నెవర్ ఫెయిల్స్, జీసస్ నెవర్, యేసు ఎన్నడను ఎక్కడు తప్పడు. కాబట్టి మనం వేచి ఉన్నాం, ఆయన ఏం చేయలేని ఉన్నాడు, ఆయన ఏది నిర్ణయించాడో అది మన బిడ్డల పక్షులకు చేస్తాడు. అయితే వారి విషయంలో అగస్త్య గారి తల్లి ఏం చేసింది తెలుసా, మంచి మిషనరీ అగస్త్య గారి తల్లి ఏం చేసింది, ఒకరోజు అడిగాడంట అగస్త్య గారు, ఏమని, అమ్మా నేను రోమపట్నానికి వెళ్ళిపోతాను, వెళ్ళి ఆ రోమపట్నంలో నేను కొంత సంతోషించి వస్తానమ్మా, నాకు డబ్బులు ఇమ్మన్నాడు. బాధపడిందంట, నాయన వద్దురా, ఆ రోమపట్నం అంతా పాపం ఉంటుంది అక్కడ వెళ్ళడం ద్వారా నువ్వు ఏం చూడలేవు నాయన అంటే వెళ్ళలేదు. అయితే ఆమె ఈ బిడ్డ వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు ఉపవాసం ఉన్నాను. ప్రభా నా బిడ్డ వెళ్ళాడు, డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళాడు ప్రభా, వాడిని రక్షించు ప్రభా అని ఏడుస్తూ వచ్చింది. ఈ బిడ్డకు తెలుసు అన్నమాట, నేను వెళ్తున్నాను, మా అమ్మ మాత్రం ఊరుకోదు, మా అమ్మ నా కోసం కన్నీళ్ళు వస్తూనే ఉంది. వీళ్ళు రోమపట్నంలో అన్నీ చూశాడు, తను ఏం చూడాలో, ఏం తాగాలో, ఏం తినాలో అన్నీ చూశాడు. అయితే దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, దెర్ ఇస్ నో ఎంజాయ్మెంట్. అక్కడ ఏం తృప్తి కానీ సంతోషం కానీ ఏం కనపడలేదు. ఏంటి రోమపట్నం అంటే ఏదో అనుకున్నాను, ఏదో వచ్చారు కానీ డబ్బులని ఖర్చు అయిపోయినాయి కానీ ఏ ప్రయోజనం. ఇంటికి మన బాధతో వచ్చారు. వాళ్ళమ్మ ప్రార్థనలో ఉంటే అప్పుడు వాళ్ళమ్మకు వచ్చి చెప్తున్నాడు, అమ్మ నేను వచ్చానమ్మా, ఏంటి నాయన రోమపట్నానికి సంతోషం కోసం వెళ్తానన్నారంటే లేదు మాకు సంతోషం. ఆ వ్యక్తి తన తల్లి ప్రార్థన ద్వారా ప్రపంచంలో గొప్ప మిషనరీగా అగస్త్య గారు. ఈనాడు మనలో కన్నీళ్ళు వాస్తవంగా జరిగిన విషయం చెప్తున్నాను. మా అమ్మ కోసం నేను ఎంత ప్రార్థన చేశాను. ఆమె ఎంత వ్యాపారం పిచ్చి, డబ్బు పిచ్చి, సంచి కట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంక కట్టుకొని అస్సలు మన మాట వెళ్ళదు. 24 గంటల వ్యాపారమే. ఒకరు ఇట్లా బజార్లో మా కొట్టు ఉంటుంది, పూల కొట్టు, పండ్లు పూల కొట్టు. నేను అడిగాను, ఏం మనం ఎందుకు ఇలా కష్టపడుతున్నావు, నా మాట విన్నా, మా ప్రభు నమ్మకం అంటే ప్రభు నమ్మకం భూ పెడతాడు, నువ్వేమో వెళ్ళిపోద్దు వేసావు కానీ ఇప్పుడు ఎవరు భూ పెడతారయ్యా, ఇక భూ పెట్టమా నువ్వు అట్లా అడుగుతారు కదా. అడుగుతా ఉంటే ఒక్కసారి నేను నాకు ఏడుపు వచ్చేసి నా కళ్ళని ఎర్రగా అయిపోయింది, కళ్ళలో నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆమె నా వైపు చూసి, ఏంటి అట్లా ఏమిస్తున్నావు, ఏంటి ఏమైంది, ఏం లేదమ్మా నమ్మాలి, నువ్వు నమ్మితేనే పనిలోకి రాజ్యం, ఇదంతా నశించిపోయేదమ్మా అని చెప్పి ఏడుస్తాను. ఒక్క మాట వెంటనే చెప్పేసి, రేపు ఆదివారం నుంచి మందిరానికి వస్తాను, పో ఏడవద్దు. అట్లాగే మా అమ్మ మందిరానికి వచ్చింది. కళ్ళు నన్ను పక్కనే ఉంటుంది, ఆ మందిరానికి వచ్చింది, అలవాటుకు వచ్చింది. ఆ తర్వాత మా భార్య నాకు పెళ్ళైన తర్వాత మా దగ్గరకు వచ్చింది. ఆమె సాక్ష్యం చెప్తూ వచ్చింది. ఆ రోజు ఆమె రక్షణ. కాబట్టి నాడు మనం కన్నీళ్ళు కాదు. ఎందుకంటే యెషయా అంటాడు, ఒక బిడ్డను కనుటకు ప్రసవ వేదన, ఆ ఒక దినము
సరిపోను అంటాడు. కాబట్టి ఒకదాని సరిపోతుందా? ఒకరోజు నేను నేర్చానండి, ఒకదినే నేను నేర్చాను కాబట్టి తెల్లారితేనే నా బిడ్డ రక్షణ పొందుతారంటే చెప్పలే. పొందుతారా? పొందరు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పాడు, దేవుడే చెప్పాడు. కాబట్టి ఈనాడు మన జీవితంలో కన్నీరు కాదు, ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు ఎక్కడికి పోరు, తప్పకుండా రక్షణ పొందుతారు. ఎందుకంటే అది ప్రభు వాగ్దానం. సరే, ఒక మాట చదువుకొని మనం ప్రార్థనకు వెళ్దాం. రండి దయచేసి అపోస్తల కార్యములు దయచేసి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అందరం కలిసి మనము 39వ చదువుకుందామా? 39వ అందరం కలిసి చదువుతున్నాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో. ఎవరికి చెందుతున్నారు ఈ వాగ్దానం? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారికి వచ్చింది. కాబట్టి ప్రభు మనకు వాగ్దానం చేశారు. మన పిల్లల విషయం మనం చేయాల్సింది ఒత్తిడి చేసి బాప్తిస్మం ఇప్పించడం కాదు. కొంతమంది అలాంటి పొరపాట్లు చేశారు. తీసుకోరా బాప్తిస్మం, అన్న వస్తున్నాడు, పెద్ద అన్న వస్తున్నాడు, చిన్న అన్న వస్తున్నాడు, బలవంతం చేసి ఇప్పిస్తారు. వాడే మారవలసి పొందుంటాడు. బాప్తిస్మం ముంచేశారు, వారి బుద్ధి మారలేదు. మళ్ళీ మనమే తిడతాం. మళ్ళీ ఏమంటాం? బాప్తిజం తీసుకున్నావు కదా నీ మొక్కానికి అంటాం. అంటే ఏమంటాడు? మాస్టర్ జాగ్రత్త పోవడంటాడు. కాబట్టి జాగ్రత్త పడతాడు. నిజమే, జరిగిపోయింది. వాస్తవం, తప్పులు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. క్షమాపణ. దావీదు తన జీవితంలో చూడండి, హెబ్రోనులోను యెరూషలేములోను ఆ అనుభవాలు తను వెళ్తూ వచ్చినప్పుడు ఆ కీర్తనలు 22, కీర్తనలు 26, కీర్తనలు 51, ఈ కీర్తనలు ఎప్పుడు రాశాడు అంటే తన అంతరంగంలో అనుభవాలు కూడా వెళ్ళినప్పుడే ఆ కీర్తనలు రాశాడు. కాబట్టి ఒక మాట చెప్పాలంటే గానుగలో నుండి వచ్చిన ఆ నూనె లేక ద్రాక్ష, గానుగలో నిజంగా మీరు చూసారు ఎప్పుడైనా? గానుగా చూడలేదా? పెద్దవాళ్ళు చూసిస్తారు. నిజంగా ఎంతగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. తిరుగుతూ అందుకే గెత్సెమనే అంటే గానుగా. ఈనాడు మన జీవితంలో ఈ ప్రార్థనలో పెడతాం. కృతజ్ఞులమై మనము నిజంగా తగ్గించుకొని, ప్రభువా ఎక్కడి వాళ్ళు నన్ను ప్రేమించాను, నేను ఎక్కడి వాడు, నా కుటుంబం ఏర్పాటు ఏ మాత్రం వాడను ప్రభువా నేను చూస్తున్నాను. ఎప్పుడైతే అలా మనం దీనులుగా కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చాం. సరే, జరిగినాయి కుటుంబంలో, పిల్లల ద్వారా లేక వాళ్ళ ద్వారా, పిల్లల ద్వారా ఎన్ని జరిగినా నీ కుటుంబాన్ని దేవుడు ఎలా ఉంచారంట? తలగా ఉంచిన కానీ ఎంత ఆశ్చర్యం కదా అది. ఎందుకంటే ఇన్ని సంఘటనలు నిజంగా దావీదు జీవితంలో ఇన్ని జరిగితే మంచి అక్కడ మనం చదువుతూ వచ్చాం కదా దినాల్లో. యెహోవా నీవే నాకు అతిశయాస్పదమును, నీ నా తల ఎట్లా ఎత్తుతావే నీ మొహం, ఎట్లా ఎత్తగలవు నీ మొహం? ఎందుకంటే నీ జీవితంలో నీ పిల్లలు నీ కుటుంబం ఇంత అధ్వానంగా ఉంటే ఎలాగెత్తగలవు? అందుకే మనం గమనించాం, ఎవరయ్యా ఎత్తువాడు అంటే అర్థమవుతుందా? మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మన తల ఎత్తువాడు ఎవరు అంటే ప్రభు. అట్టి కార్యం మన కుటుంబాల్లో రాబోయే దినాలు దేవుడు జరిగించుకుంటాడు. మనం దేనిలో ఉందాం, తగ్గించుకుంటాం, దేన్ని బట్టి ఆశించకూడదు. చాలామంది గమనించింది ఏంటంటే పిల్లలు రక్షణ పొందకపోవడానికి కారణం వారి ముఖాన్ని వాళ్ళు పొగుడుతారు. ఒకటో చాలా తప్పు నిజంగా. ఒకటో అంటే కేవలం ఒక దేవుడు మాత్రం పొగడాలి. ఏ మనిషిని మనం పొగనే. ఎందుకంటే నువ్వు పొగడం ద్వారా వాడు స్వనీతిపరుడు అయిపోయాడు. వాడు రాగానే వాడు ఇగో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరు మాట్లాడండి వాడు తెలుసా? మీరు గమనించారా? పిల్లలు మనం పొగుడుతూ వస్తే వాళ్ళు ఇగో ఏమవుతుంది? అందుకే రేపు పొద్దున నీ మాటలకు లక్ష్య పెట్టారు. అలా చేయవద్దండి. ఏదైనా పొగడదాం అంటే ప్రభునే కనపరచాలి.
దావీదు ఏం చేయగలిగాడు? సొలొమోను పొగిడాడా? లేదు, దేవుడు పొగిడాడు, దేవుడి కనపరిచాడు. ప్రభు అలా మన చెప్తారు, దావీదు సంతతి వలె మన కుటుంబాన్ని దేవుడు. నేను గమనించింది ఏంటంటే, ఒక్క వాగ్దాన పుత్రుడి ద్వారా, ఎవరు ఆ వాగ్దాన పుత్రుడు? సొలొమోను ద్వారా దేవుడు అంత కవర్ చేశాడు. ఎంత ఆశ్చర్యం కదా! సొలొమోను ఒక్కడిని నిజంగా మన కుటుంబంలో అంతే గమనించారు. చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, చిన్నది కావచ్చు, ఎవరిలో ఒకరికి దేవుడు ఏం చేస్తాడంటే అట్లా తలగా సొలొమోను ఒకటి వాడిగా దేవుడు చేస్తాడు. ఎందుకు? మీ ప్రార్థన, మీరు కన్యలు గార్చారు, మీ కుటుంబంలో మీరు ఏడ్చారు. కాబట్టి ఆ ప్రార్థన, ఆ కృతజ్ఞత దావీదు వలె మనల్ని చేస్తుంది. దావీదు కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మనం కూడా దీవెనా రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రభు యొక్క క్షమాపణ ప్రభు, నిన్ను పొగడ్డానికి బదులుగా ఏలి తన కుమారుని అలా హెచ్చిస్తూ వచ్చాడు, నేను అలా హెచ్చిస్తూ వచ్చాను. ప్రభు నన్ను పరిశుద్ధపరచు దేవా. దావీదు యొక్క కుటుంబం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. దావీదు హెబ్రోనులోను యెరూషలేములోను, ఈ రెండు రాజధానిలో తాను ఎన్నో అనుభవాలు కలిగి ఉన్నాడు. ఎంతోమంది పిల్లలు కన్నాడన్న పేరే కానీ అయితే తన జీవితంలో సంతోషం లేదు. తన పిల్లలే తనను దుఃఖపరుస్తూ వచ్చారు. ఎంతగానో తాను బాధను అనుభవిస్తూ వచ్చినట్టుగా చరిత్రలో మాకు ఇప్పటిదాకా కూడా మీరు రాయించి వచ్చారు. ప్రభు నన్ను క్షమించు. అయితే దావీదు తన జీవితంలో ఇంత నష్టపోయినా మిమ్మల్ని మరిచిన వాడు లేక మిమ్మల్ని దూషించిన వాడు ఎంత మాత్రం కాదు దావీదు. ప్రభు నేను కూడా అలా ఉండాలని నాకు సహాయం చేయి. ఒకసారి మౌనంగా మన ప్రార్థనలో ఉన్నాను. మౌనంగా దేవుడి స్థితిలో క్షమాపణ కోరుతున్నాను. విరిగి నగిన హృదయం గలవారమై క్షమాపణ పొందుతాం. ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు.